దేవునికి మహిమ కలుగును గాక. గూగుల్ మీట్ లో యేసు వైపు చూచుచు అనే కార్యక్రమంలో దేవుని సేవకులైన మీకందరికీ, అలాగే ఈ ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులు ధనరాజు అయ్య గారికి, వారి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో వందనాలు. ఉదయకాలమున యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సజీవుల దేశమున సజీవులు మనం ఆరాధించుకునే గొప్ప ధన్యత ఇచ్చిన దేవునికి మహిమ. దేవుని సేవకులు, దేవుని సంఘమైన మనకందరికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీకందరికీ వందనాలు. కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మాట్లాడేది నీకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు, ఎన్ని ఉద్దేశాలు, ఎన్ని సంకల్పాలను కలిగి ఉన్నావు. వాటిని గైకొనుటకు మాకు జ్ఞానమును, శక్తిని, సామర్థ్యాన్ని, నడిపింపునిచ్చే దేవా నీకు వందనాలు. నీ కృపలో మేము నిలిచి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి దేవా. దావీదు ఇశ్రాయేలీలంతటికీ ఎలాగున దీపమై ఉన్నాడు, నీవు మాకు అప్పగించిన బాధ్యతలలో, సంఘ విషయాలలో, కుటుంబ విషయాలలో, సమాజ విషయాలలో, దేశం విషయాల్లో మేము అలాగున దీపమై ఉండినట్లుగా మాకు నీ కృప మా మీద కుమ్మరించి ఈ 2025 సంవత్సరమున మా పట్ల నువ్వు కలిగి ఉన్న శ్రద్ధను మేము దేవా గ్రహించి, మేము కూడా నీవు ఎలాగైతే దావీదుకు చూపిన కృప, శాశ్వత కృప మీకు కూడా చూపుదని సెలవిచ్చిన నీ వాక్యం ఉన్నదో, ఆ వాక్యము ఈ సంవత్సరంలో మా జీవితాల్లో నెరవేర్చమని, మహిమ పొందమని సర్వశక్తుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 34వ వచనం ఒకరు చదవండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాట శిష్యులతో యేసుక్రీస్తు వారు పలుకుచున్న మాట. ఈ మాట చెప్పుటకు యేసుక్రీస్తు వారు ఉన్న ప్రాంతము ఆహారం లేని చోటు. వారు ఇశ్రాయేలీయులకు, యేసును వెంబడించిన ప్రజలకు తగిన శక్తి, సామర్థ్యము అన్నీ ఉన్నా గాని ప్రకృతిలో ఏమీ కూడా లేని స్థితిలో యేసును వెంబడించిన వారు, యేసు వెళ్ళిన చోటు ఏమీ దొరకని చోటు అనమాట. ఆ చోటులో ప్రకృతిలో మనకు అన్నీ దొరుకుతున్నాయి. మనం ఉన్న చోటన, మనము మనం ఉండే స్థలాలలో అన్నీ ఉన్నాయి, కానీ మనకి దొరకని ప్రదేశాలు ఏమైనా ఉన్నవి అంటే కొండలు, లోయలు, అడవులు, ఎడారులు. ఈ ప్రకృతిలో ఉన్నవి ఏమీ కూడా దొరకని ప్రదేశాలు అవి. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తము చేయడానికి లోకానికి వచ్చి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. తండ్రి చిత్తం ఏమై ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోను, జగత్తి పునాది వేయబడక మునిపే మన కొరకు ఒక ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనను ఎరిగిన దేవుడు పరలోకములో ఉన్న మన కొరకు, భూమి మీద వచ్చిన మన కొరకు, పరలోకము నుంచి భూమి మీద ఉన్న మనకు కొన్ని సంగతులు వివరించడానికి, తెలియపరచడానికి పూర్వకాలమున భక్తుల చేతను, దైవజనుల చేతను, ప్రవక్తల చేతను చాలా విషయాలు తెలియపరిచాడు.
ఈ కడవరి దినములలో యేసుక్రీస్తు వారే స్వయంగా నీ దగ్గరకు వచ్చి నీవు నీ దేవుని నువ్వు తెలుసుకొని ఆ దేవుని ఆలోచనలోనికి నువ్వు ప్రవేశించి ఆ దేవుని యొక్క ఉద్దేశాలలోనికి నీ జీవితము నిన్ను నీవు నిన్ను నీవు వెళ్ళబుచ్చుకొని నీవు మార్పు చెందుటయే దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో చదివించిన మాట, జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు నేను ఆలోచన కలిగి ఉన్నాను, ఒక సంకల్పన కలిగి ఉన్నాను. ఇర్మియా రాసిన గ్రంథములో 1వ అధ్యాయములో 5-6 వచనాలలో తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నీ కొరకు ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నాను అని సెలవిచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకు రాక మునుపు పరలోకము నుంచి పూర్వకాలము నుంచి మనుషుల మధ్యలో ఒక దేవదూత వలె ప్రయాణం చేసి వచ్చి ఉన్నారని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఆ లేఖనాలన్నీ కూడా తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఆజ్ఞ ఇచ్చి భూమి మీద ఉన్న దేవుని కార్యాలు చేయడానికి ఒక దేవదూతగా దేవుని దూతగా పంపించినారు. తండ్రి ఆజ్ఞ ఇస్తే, తండ్రి పని అప్పగిస్తే ఆ పనిని యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వంను కూర్చున్నప్పటికి కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద కార్యాలు చేస్తూ నెరవేర్చారు. భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో ఉన్నప్పుడు ఏ పనినైతే తుదముట్టించారో, ఏ చిత్తానైతే జరిగించారో, అలాగే మనుష్య రూపము ధరించుకునేప్పుడు కూడా మానవ రూపము కలిగి ఉన్నప్పుడు కూడా ఆ దైవ చిత్తము నెరవేర్చుట యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి కావలసిన అన్ని క్రియలలో కానీ, పనులలో కానీ, మాటలలో కానీ, అన్ని విషయాలలో కూడా ఎంతో ప్రయాసపడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనములలో మనం చూసినట్లయితే గనుక యేసుక్రీస్తు వారి జీవితం అంతా కూడా శ్రమలతోనూ, హింసలతోనూ, కన్నీళ్లతోనూ, రోదనతోనూ, యాచనతోనూ ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తండ్రి చిత్తము మన పిల్లలకు మనము వారు ఎలాగున జీవించాలి, ఎలాగున వారు ప్రయోజకులు అవ్వాలి, ఒక ఆలోచన, ఒక ఉద్దేశము మనం కలిగి ఒక ప్లాన్ ప్రకారం వారిని ముందుకు నడిపిస్తాం. పిల్లలను ఒక కార్యక్రమాలు మనము చేయుచున్నాము అని అంటే గనుక ఇంటి విషయంలో కార్యక్రమమైన, వివాహ విషయంలో కార్యక్రమమైన, సమాజంలో కార్యక్రమాలైన ఒక ప్లాన్ ప్రకారం మనం చేయుచున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చడానికి ఛాయశక్తుల ఎంతో కన్నీటితో, ప్రయాసతో, యాచనతో, రోదనతో ప్రయాసపడుతూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఈ తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వరకునేమో, బాల్యంలో ఉన్నప్పుడేమో మనకి చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడుతున్నాయి. అలాగే 12 సంవత్సరాల తర్వాత కాడి నుంచి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా కొన్ని విషయాలు మనకు తేటగా తెలియపరచబడుతున్నాయి. కొన్ని విషయాలు చరిత్రలో ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రము ఆ రహస్యమైన విషయాలు కూడా ఆత్మచేత జ్ఞానముతోనూ, జ్ఞాన వివేకములతోనూ, ఆత్మ ప్రవచించడం ద్వారా అనేకమైన రహస్యాలను బట్టబయలు చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సంగతులు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారి చేత మాత్రమే బోధించబడుతున్నాయి. జ్ఞానము కలిగి లోతైన కొన్ని విషయాలను మనము చరిత్ర ప్రకారము తెలుసుకోగలమేమో కానీ ఆత్మ సంబంధమైన రహస్యాలను మాత్రము తెలుసుకోలేము. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చిత్తమును చేయటంలోనూ జ్ఞానమును ఉపయోగించుకోలేదు. లేఖనాలను నెరవేర్చుకోవడానికి కావలసిన
తండ్రి తన కుమారుడు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆది నుండి యేసుక్రీస్తు వారు జన్మించే వరకు కూడా ఏ ఏ ప్రవచనాలు అయితే తన కుమారుడైన యేసుక్రీస్తు వరకు తెలియపరచబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డానికి కుమారుడైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు తండ్రిని గైకొనుటలో తూచ పాటించారు. తప్పిపోలేదు. ఆయన తప్పిపోవడానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు. ఎక్కడ కూడా మనసు కలవరపడలేదు, హృదయము కదిలిపోలేదు. అలాగే యేసుక్రీస్తు వారు అంతటి మాదిరిని చూపడానికి ఎంతో ప్రయాసపడి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము చదువుకున్న మాటల్లో యోహాను రాసిన సువార్త 4:34 ఈ మాటలను తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారమై ఉన్నదని సెలవిచ్చిన మాట మనం చదువుకున్నాం. తండ్రి చిత్తం ఏమిటి? యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నారు? మనకు తెలిసిన మాటే. మనం ఎన్నో సార్లు మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివాము. లోకము చీకటితోనూ పాపముతోనూ మరణముతోనూ నిండి ఉన్నది. ఇశ్రాయేలీయులు పాపము చేయుచున్నారు, పాపము ఆపుకోలేకపోతున్నారు. బలులు అర్పిస్తున్నారు కానీ పాపాన్ని జయించలేకపోతున్నారు. అలాగే ఇశ్రాయేలీయులు యేసు ప్రభుని వెంబడించుట కష్టమైపోతున్నది. మెస్సయ్య యేసుక్రీస్తు వారు అని గ్రహించలేకపోతున్నారు. కొందరు మాత్రమే గ్రహించారు. సిమియోను పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడి యేసుక్రీస్తు వారిని బాల్యములోని చూచి తన జీవితాన్ని ముగించుకున్నారు. అది తండ్రి చిత్తం. ఆత్మ చేత ముద్రించబడిన వారు మాత్రమే వరములు కలిగిన వారు కొంతవరకు నడిపించబడతారు. దేవుని యొక్క మహిమ ప్రభావములను లోకానికి చూపిస్తారేమో గాని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు మాత్రమే తండ్రి ఏ ఆజ్ఞ ఇస్తారో ఆ ఆజ్ఞ మేరకే పనులను జరిగిస్తూ ఉంటారు. నిర్గమకాండంలో భక్తుడైన మోషే యాజకుడును ఇశ్రాయేలీయులకు రక్షకుడును విమోచనకు కర్తయ్యను ఐగుప్తుకు ఫరోనైనటువంటి ఐగుప్తుకు దేవుడిగా ఉన్నటువంటి మోషే పరలోకములో నుండి తండ్రి ఏ ఆజ్ఞ ఇస్తున్నారో ఆ ఆజ్ఞ మాత్రమే ఇశ్రాయేలీయుల మధ్యలో, సమాజంలో లక్షల మంది ప్రజల మధ్యలో మాదిరి కలిగి నెరవేర్చుకుంటూ వెళ్ళేవారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ప్రపంచమంతా కూడా ఏకమైన గాని పరలోకములో తండ్రి చిత్తమే నెరవేర్చుట నా పని అని ఆయన మనసులో ముద్రించుకున్నారు. అపోస్తుల కార్యములో కూడా అపోస్తుల కార్యము 3వ అధ్యాయములో కూడా నన్ను పిలిచిన పిలుపు యేసుక్రీస్తు వారు ఏ పని అయితే తుదముట్టించుకున్నారో, ఏ తండ్రి అయితే చిత్తము నెరవేర్చారో ఆ చిత్తమును ఆ పనిని జరిగించడం వరకు నన్ను కూడా శిష్యులుగాను సంఘముగాను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆ ఏర్పాటులో నీవున్నావు, ఆ నడిపింపులో నీవున్నావు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ చేత ముద్రించబడ్డావు. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ చేత అగ్ని చేత ముద్రించబడ్డారు. నీవు ఆత్మ చేత మాత్రమే ముద్రించబడ్డావు. అయితే దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప నడిపింపు ప్రకారము, వాగ్దానాల ప్రకారము వరముల చేత నడిపించబడుతున్నావు, వాక్యము చేత నడిపించబడుతున్నావు. ఆత్మ చేత 9 వరాలు 9 ఫలాలు కలిస్తేనే పరిశుద్ధాత్మ నింపుదల. ఈ 9 వరాలు 9 ఫలాలు దేవుడు కొందరిని మాత్రమే, దేశంలో నమ్మకస్తులైన వారిని మాత్రమే ఎన్నిక చేసుకుంటూ అందరినీ ఎన్నిక చేసుకున్నాడు. వారిలో కొందరు మాత్రమే నమ్మకస్తులుగా శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, కఠినమైన దుఃఖమైన, వేదనైనా, హింస అయినా, కరువైన, ఖడ్గమైన,
ఉపద్రవమైన దేనినైనా సరే అందులో యేసుక్రీస్తు వారికి నమ్మకంగా ఉండటానికి ఇష్టపడ్డారు. అలాంటి వారిని దేవుడు గుర్తించి కడవరి దినములలో వారి ఆయుష్ కాలం ముగించే వరకు కాలములలో దేవుడు వారిని ఆత్మచేత ముద్రించి రాబోతున్న కాలములలో రాబోయే సంవత్సరాలు తరాలలో ఏం జరగబోతున్నదో వారి చేత ప్రవచనాత్మకమైనటువంటి సందేశాలు ఇచ్చుకుంటూ లోకానికి యేసుక్రీస్తు వారు ఏ సందేశాలు ఇవ్వాలనుకున్నారో తను కట్టుకున్న సంఘానికి ఏ సందేశాలైతే ఇచ్చి తన సంఘాన్ని సిద్ధపరచుకోవాలని ఆశపడుతున్నారో ఆ యొక్క సందేశాలు ఇచ్చుకుంటూ ఆత్మచేత ముద్రించబడిన వారి చేత మాత్రమే నడిపించబడుతున్నారు. అయితే తండ్రి చిత్తము చేయటంలో కూడా ఆ ఆత్మ సంబంధమైన పరిపూర్ణత ఉన్నది. ఏర్పాటు చేసుకున్న సేవకులైనా దేవుడు కట్టిన తన పరిశుద్ధ రక్తము చేత కట్టిన సంఘమైనా తండ్రి చిత్తము చేయడానికి ఇష్టపడినప్పుడు ఖచ్చితంగా మనము ఆయనకు ఇష్టలైన వారుగా మారిపోతాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారో మనకు అందరికీ తెలిసిన సత్యమే. పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తున్నది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నది. ఈ సత్యమును మనము అంగీకరించడానికి, దేవుని చిత్తమును వెంబడించడానికి, నెరవేర్చడానికి అనుసరించడం చాలా కష్టం. వెంబడించుట అయితే సులువే. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చదువుకున్నట సులువే. వాటిని బోధించుట చాలా సులువైనది. వాటి ప్రకారము అనుసరించుట చాలా కష్టతరమైనది. భూప్రపంచమంతా కూడా ఏకమైన గాని, లోకమంతా ఏకమైన గాని, రాజ్యాలు ప్రభుత్వాలు ఏకమైన గాని యేసుక్రీస్తు వారు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చి ఉన్నాను అని సమరయ స్త్రీని అలాగే రక్షించుకున్నారు. కొన్ని మైళ్ళ దూరం నడిచి ప్రయాణము చేసి సమరయ స్త్రీ ఒక్క స్త్రీని మార్చుకోవడానికి, నిత్య జీవము కలిగిన యేసుక్రీస్తు వారు మెస్సయ్యను కనుగొనడానికి తనను తాను వ్యక్తపరుచుకున్నారు. తనను తాను రుజువుపరుచుకున్నారు. ఎలా రుజువుపరుచుకున్నారు? మాటలతోనా, క్రియలతోనా? కాదు. ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు, వాక్యం యొక్క ప్రభావము చేత తండ్రి ఆజ్ఞ నెరవేరుస్తున్నప్పుడు, ఆ ఆజ్ఞలో ఆ పనిలో తుదముట్టించినప్పుడు మనలో నుంచి, యేసుక్రీస్తు వారిలోంచి ఎలాగైతే దైవ రాజ్యము నియమించబడుతూ నెరవేర్చబడుతున్నదో, అలాగే ఎవరైతే తండ్రి చిత్తము చేయుచున్నారో వారిలోంచి కూడా దైవ రాజ్య ప్రభావము కనిపిస్తుంది. ఆ ప్రభావము అనేకుల యొక్క హృదయాలు తెప్పరెలుతాయి. అనేకుల జీవితాలు మార్పు చెందుతాయి. అనేకుల యొక్క బ్రతుకులు మార్చబడతాయి. దీనికి కారణం ఎవరు అంటే, నీవు తండ్రి చిత్తం నెరవేర్చుట ద్వారా నీలో ఉన్న దేవుడు ప్రభావముతో బయటకు ప్రజల ఎదుట కనబడతాడు. ఆ ప్రభావం ఏం చేస్తుందంటే గనుక మనుషులను దేవుడైన యేసుక్రీస్తు వారి ఎదుటకు రప్పిస్తుంది. అట్టి స్థితిలో దేవుడు మనలను నిలబెట్టాడు. అలాగే కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనములో కూడా ఈ మాట చదువుకుందాం. కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
భక్తులు పూర్వకాలమున దేవుని చిత్తము చేయుటలోను దేవుని వెంబడించుటలోను ఎంతో సంతోషించేవారట. దేవుని యొక్క వాక్యము దొరికే కాలమందు దేవుడు మనకు దొరికే కాలముందు మనం వెతికితే కనుక దేవుడు దొరుకుతాడట. దేవుడు మనకు దొరకని కాలం ముందు వెతికితే దేవుని యొక్క వాక్యం కూడా దొరకదట. యేసుక్రీస్తు వారు రాకముందు ఇశ్రాయేలీయులకు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యన కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉన్నదని మనకు తెలిసిన సంగతి. ఆ గ్యాప్ లో దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షత గాని, దైవజనులు గాని, స్వప్నాలు గాని, లేఖనాలు గాని ఇవేమి కూడా ప్రజలకు అందుబాటులో లేవు. కారణము ప్రజలు దేవుడును దొరికిన కాలం ముందు వెతకలేదు. కొంతకాలము దేవుడి ప్రజలను ఎడబాసిన కాబట్టి వారికి ఆ దైవ ప్రత్యక్షతలు గాని, లేఖనాలు గాని, దేవుని యొక్క ఉద్దేశాలు గాని, దేవుని సంకల్పం గాని తెలియపరచబడలేదు. ఆ జ్ఞాపని చీకటి యుగముగా, చీకటి కాలముగా మనం గుర్తిస్తుంటాం. ఇక్కడ కీర్తనలలో 40వ అధ్యాయం 8వ వచనములో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. ఈ మాట ప్రవక్తలలోను దైవజనులలోను కనబడుతూ ఉన్నది. ఆత్మచేత దేవుడు అభిషేకించిన వారిలోను ఈ మాటలు వినబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథములో అన్ని ఉన్న వారందరి జీవితాలలో ఒకటి రుజువుగాను సూచనలుగాను కొన్ని ఉన్నవి. కొన్ని భక్తుల జీవితాలలో మనకు మాదిరిగా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలన్నీ కూడా ప్రవచనాత్మకమైన సందేశాలే. చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయని మనకు తెలుసు. చాలా సంగతులు నెరవేర్చబడబోతున్నాయని మనకు అర్థమవుతున్నది. ఈ సంతోషము సేవకులుగా, దేవుని సంఘముగా మన హృదయాలలో ముద్రించబడాలి. దేవుడు కోరుకునేదే అదొక్కటే. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను కోరుకునేది ఏమైనా ఉన్నదంటే గనక నీ దగ్గర ఏమున్నది, నువ్వు చేసే పనిలో ఎలాగూ జీవిస్తున్నావు అనే దానికంటే నీవు నా ఎదుట ఎలాగున్నావు, నీవు నాతో ఏ సహవాసం కలిగి ఉన్నావు, నీవు నాతోనూ నేను నీతోనూ ఏ సంబంధం కలిగి ఉన్నాము, అదే దేవుడు కోరుకుంటాడు. తండ్రి తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడతారో ఇంటి యజమానుడు, అలాగే వారి ప్రయాసల, వారి యొక్క స్థితిగతులు, వారి భవిష్యత్తు అంత చూడాలని ఎంతో సంతోషంగా ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నిన్ను తన తండ్రితో ఏకం చేయడానికి, దేవునితో ఏకమవ్వడానికి, నేను ఏమైతే కలిగి ఉన్నానో నన్ను వెంబడించేవారు కూడా, నా కొరకు జీవించేవారు కూడా పరలోకములో అట్టి స్థాయిని, అట్టి స్థితిని, అట్టి సింహాసనాన్ని, అట్టి భాగ్యాన్ని, అట్టి దైవత్వాన్ని కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఆ స్థాయిలో, ఆ స్థితిలో మనం ఉండగలిగామా అనేది నన్ను నేను, నిన్ను నీవు ప్రశ్నించుకునే స్థాయిలో మనం ఉండగలిగాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను ఆయుష్తోను, కృపతోను, జీవముతోను, సజీవుల దేశంలో సజీవంగా ఆరాధించుకునే గొప్ప కృపను మనకి ఇచ్చాడు. అంటే మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన చిత్తము చేయుటలో మనము సంపూర్ణంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులమైన మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండడానికి ఇష్టపడాలని కోరుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించడానికి తండ్రి ఇష్టపడుతున్నాడని మనము ఆలోచన కలిగి జీవించుదాం. యోహాను రాసిన సువార్తలో కూడా ఈ మాటలు తెలియపరచబడుతున్నాయి.
ఎవని యందు నా మాటలు నిలిచి ఉన్నాయో, ఎవని యందు నేను నిలిచి ఉందునో అనే మాటలు మనకు తేటగా తెలియపరచబడుతున్నాయి. మన ఎదుట ఉంచబడినటువంటి లేఖనాలు ఉన్నాయి. మాదిరి యేసుక్రీస్తు అడుగు జాడలు ఉన్నాయి. యేసుక్రీస్తు మాటలు ఉన్నాయి. అన్ని ప్రత్యక్షంగా మనకు తెలియపరచబడుతూనే ఉన్నాయి. అయితే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క చిత్తము, దేవుని ఆలోచనలను అవి రహస్యంగా ఉన్నాయి. ఆ రహస్యమైన వాటిని మనం గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని చేత మనం నడిపించబడినప్పుడు ఆ దేవుని గుడార్థమైన సంగతులన్నీ కూడా నీకు తేటగా తెలియపరచడానికి, నీకు వివరించడానికి, నీకు దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకునే స్థాయిలోనికి నిన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు. నువ్వు గ్రహించడానికి, ఆ విషయాలను నీతో పాటు నీకు అప్పగించిన సంఘానికి, నువ్వు ఉన్న ప్రాంతానికి, సమాజానికి, దేశానికి వివరించడానికి నీలో ఉన్న దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. ఆ స్థితిలో ఈ రోజున మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనము పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యం అలాగూ సెలవిస్తున్నది. అలాగే యెషయా గ్రంథములో కూడా 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనాల వరకు కూడా దేవుని యొక్క వాక్యం అలాగూ సెలవిస్తున్నది. ఆ మాటలు చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షముననియు, యెహోవా వాటిని చెట్లనియు నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నన్ను పంపి ఉన్నాడు అని యేసుక్రీస్తు వారి కొరకు ప్రవచించబడిన లేఖనము. ఈ లేఖనము యేసుక్రీస్తు వారు పరిశుద్ధ మందిరములో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు యాజకుడు దేవునికి ఈ పరిశుద్ధ లేఖనాలు అప్పగించినప్పుడు ఆ గ్రంథము ఆయనకు దొరికెను. ఆ మాటలు ఆయన ప్రకటించెను. ఈ మాటలు ఈ రోజున మీ ఎదుట నెరవేర్చబడి ఉన్నవి అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పి ఉన్నారు. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దేవుడు యేసుక్రీస్తు వారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నప్పుడే నీవు దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి ఉన్నది. ఆ తరువాతనే నీవు కాలము, సమయము, సంవత్సరాలు గడిచిన కొలది దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావని దేవుడు తగిన సమయములో నిన్ను పిలుచుకున్నాడు. చీకటిలోను, పాపములోను, మరణములోను, నాశనములోను, శాపములో ఉండకుండా దేవుడు నిన్ను విడుదల చేసి తన రక్షణనిచ్చి, తన భాగ్యమునిచ్చి, తనకు సొత్తుగా వారసునుగా చేసుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. అలాగే దేవుని యొక్క చిత్తము చేయుటలో నీవు సాధనముగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆ పనిని, ఆ సాధనకరమైన పనిని ముగించడానికి దేవుడు నిన్ను
ఏర్పాటు చేసుకున్నాడని, దేవుడు పిలుచుకుని నడిపించుకుంటున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరికి నువ్వు సాధనంగా ఉన్నావు? దేవునికి. ఎందుకొరకు సాధనంగా ఉన్నావు? లోకంలో ఉన్న ప్రజల కొరకు సాధనంగా దేవునికి ఉన్నావు. అందుకు నిన్ను పనిముట్టుగా వాడుకుంటున్నాడు. అందుకు తండ్రికి మహిమ తెచ్చే పనిని తుదముట్టించడానికి నిన్ను పిలుచుకుని ఆయన చిత్తము జరిగించడానికి నిన్ను పంపి ఉన్నాడు. ఆయన చిత్తము జరిగించుటలో ఆయన చిత్తం ఏమై ఉన్నదని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు ఏ తండ్రి? పేదలకు సువార్త ప్రకటించడానికి, హితవస్త్రాలను ప్రకటించడానికి, గుడ్డివారికి చూపునివ్వడానికి, కుంటివారికి కాళ్ళు ఇవ్వడానికి, మూగవారికి మాట ఇవ్వడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, ఇలాగున ఆయన పని చాలా ఉన్నది. ఆ పనిలో ఈ రోజున సేవకులమైన మనము, దేవుని సంఘమైన మనము, సేవకులు సంఘము ఇద్దరు కలిసి దేవుని పనిని తుదముట్టించడానికి మనము ఛాయశక్తిలో ప్రయాసపడాలి, సిద్ధపడాలి. ఆ స్థాయిలో ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నాడు. యోబు ఇలాగున మాట్లాడుచున్నాడు. 23వ అధ్యాయము 2వ వచనములో యోబు ఏమంటున్నాడు అనంటే గనుక, భక్తుడైన యోబు, నా స్వచిత్తమును చేసుకున్నట కంటే తండ్రి చిత్తమును చేయుట నాకెంతో సంతోషము, ఇష్టము. అదే నాకు కేవలం ఇష్టము అని భక్తుడైన యోబు శ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు, కష్టములో ఉండి మాట్లాడుతున్నాడు, అన్ని పోగొట్టుకుని మాట్లాడుతున్నాడు. అన్ని కోల్పోయి కూడా తండ్రి చిత్తము చేయుట నాకెంతో ఇష్టము అని భక్తుడైన యోబు మాట్లాడుతున్నాడు. ఎంత భక్తి ఉంటే, ఎంత ప్రేమ దేవుని మీద యోబుకు ఉంటే ఆ మాట పలుకుచున్నాడు. అప్పటికి యోబు గ్రంథమును, యోబు చరిత్రను మనము చూసినట్లయితే పాత నిబంధన పురాతన కాలములో నుంచి అబ్రహాము కాలములో అని చరిత్ర ప్రకారం మనం గ్రహిస్తున్నాం. ఆ కాలమున యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడే తప్ప పరిశుద్ధమైన లేఖనాలు కూడా లేవు, ధర్మశాస్త్రం కూడా లేదు. ధర్మశాస్త్రము లేని కాలంలో కూడా దేవుడు మాట్లాడాడు. ఆ మాటలను, ఆ క్రియల, దేవుడు పంపిన ఆ పనిని, దేవుడిని చేత నడిపించబడుతున్న ఆ యోబు ఎలాగైతే దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలే నా జీవితానికి ఎంతో మాధుర్యాన్ని కలిగిస్తున్నాయి. అది నా స్వచిత్తమును చంపివేసుకున్నప్పుడు మాత్రమే అది నాకెంతో మాధుర్యాన్ని ఇస్తున్నది. నా స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు దైవ మాధుర్యాన్ని కోల్పోతున్నానని భక్తుడైన యోబు గారు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని చిత్తము నెరవేర్చుటలోనే మనకు టైం సరిపోయినది. నాకు ఆహారము, దేవుని చిత్తం నెరవేర్చుట నాకు ఆహారం అనే మాట మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క లేఖనాల ప్రకారము యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రికి కుమారుడిగా భూమి మీద తన తండ్రి చిత్తం నెరవేర్చుకోవడానికి ఎలాగైతే మానవ రూపాన్ని ధరించుకొని తండ్రి అయిన దేవునికి శిష్యుడిగా యేసుక్రీస్తు వారు ఎలా మారిపోయారు, యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనమును యేసుక్రీస్తు వారు తన పనిని, నేను చేసిన పనిని మీరు కూడా చేయుడని ఎలాగైతే మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నారో ఆ పనిలో మనము కూడా దేవునికి, యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మారిపోవాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 ఈ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నా హృదయ భారంబు నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పని చేయ నిన్ను, ఆగిపోక సాగిపోవు, యసుకునిగా పని చేయ నిన్ను, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుందని. తన యజమానుని చిత్తమెరుగైండి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగలను, అనేకముగా ఇబ్బంది, కష్టములు, శ్రమలు ఎవరికి? దైవ చిత్తము ఏమి చేయట కొరకు ఈ జీవితాలు అప్పగించబడినో అట్లు చేయక, సిద్ధపడక ఉండు దాసులకు అనేకమైన దెబ్బలు తగలను. తెలిసి ఉండి దేవుని చిత్తము సంపూర్ణముగా ఎరిగి ఉండి సిద్ధపడని వారికి, జరిగించని వారికి, అట్లు చేయని వారికి శ్రమలు, దెబ్బలు తగులను. సువార్త పని చేయుము. పౌలు తన ప్రియ శిష్యునికి తిమోతికి రాస్తూ సువార్థికునిగా పనిచేయము. మనందరము రకరకాలుగా పనులు పాటలు కలిగి ఉన్నాము. కొంతమంది టీచర్స్ గాను, కొంతమంది ప్రొఫెసర్స్ గాను, డాక్టర్స్ గాను, ఇంజనీర్స్ గాను రకరకాలుగా పనిచేసే అనుభవాలు ఉండి ఉండవచ్చును. ప్రధానమైన పని, దేవుడు అప్పగించిన పని, ప్రతి చోట సాక్షిగా ఉండాలి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుందని. సాక్ష్యము ఇల్లింగ్ వర్త్ అనే స్కాట్లాండ్ నుండి మానిటర్స్ మధ్య సేవ చేసిన కుటుంబం, ఆఫ్రికా నరమాంస భక్షకుల మధ్యలో సేవ చేయటానికి. వారు భాష లేదు, లిపి లేదు. అలాంటి ప్రజలు దేవుని స్వరూపంలో మనకు వలనే సృష్టించబడి అరాచకపు అలవాట్లు, నరమాంస భక్షకులు, మ్యానీటర్స్ మధ్య జీవనము సేవకులుగా జీవించి వారు వెళ్ళి మాదిరికరమైన సాక్ష్య జీవితము జీవించడం ద్వారా అనేకులను యేసయ్య మార్గంలోనికి నడిపించారు. వారి జీవిత సాక్ష్యమే, జీవన విధానమే ఒక్కొక్కరుగా మారిపోతున్నారు. రక్షకులందరూ మారిపోతున్నారు, యేసయ్య సేవకులు అయిపోతున్నారు. సువార్త పని చేయటం ప్రధానమైన పని. దేవుని చిత్తము ఏమై ఉన్నదో నా పట్ల అనేకమైన ప్రశ్నలు. దేవుని చిత్తము మాటికి దేవుని చిత్తము ప్రకటించబడదు. దేవుని పని చేయుటయే, ప్రతి చోట నీ సాక్షిగా ఉండుటయే దేవుని చిత్తము. ఎందుకు అభిషేకం పొందుకున్నారు?
దేవుని పని చేయుట కొరకు, దేవునికి సాక్షి జీవితాలు జీవించుట కొరకు, దేవుని పక్షముగా ఈ లోకములో జీవనం కొనసాగించుట కొరకు. ఎవరు ఏ పనిలో ఉన్నా తాత్కాలికమే. రిటైర్మెంట్లు ఉన్నాయి. టీచర్కు రిటైర్మెంట్ ఉన్నది, డాక్టర్కు రిటైర్మెంట్ ఉన్నది, ఎవాంజలిస్ట్ కి సువార్థికుని పని చేయడానికి ఏ రిటైర్మెంట్ లేదు. పూర్తి జీవితాలు, ధన్యకరమైన జీవితాలు జీవించుటయే. ప్రతి చోట నిన్ను ఏ స్థితిలో పెట్టినా దేవునికి సాక్షిగా బ్రతుకుటయే, యేసుకు మాదిరిగా బ్రతుకుటయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చిత్తము చేయుట నాకు ఆహారమై ఉన్నది, తండ్రి చిత్తము చేయుట నాకు ఆహారమై ఉన్నది. ఎడారిలో నిన్ను పెట్టినా, కొండలలో నిన్ను పెట్టినా, లోయలలో నిన్ను పెట్టినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు యేసుకు సాక్షిగా జీవించుటయే నీ పరమార్థం. జీవనము గడుపుతున్నటయే, శ్రమలలో దుఃఖములో ఆయనకు సాక్షిగా ఉండుటయే సువార్థికుని పని. కనపడే మాదిరి జీవితము కలిగి ఉండుటయే నీ పట్ల దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడు నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు, నీకే స్తోత్రం ప్రభువా. ఇగోనైనా నీ దాసుల ద్వారా అయ్యా నువ్వు మాతో మాట్లాడు నాయన.